ఆడవాళ్లకు ఋతుక్రమం అనేది ఇంద్రుడు చేసిన ఒక పాప పరిహారంలో భాగంగా స్త్రీలు స్వీకరించారనే విషయం మీకు తెలుసా? ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం. పురాణాల ప్రకారం ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్య పాతకం అనే పాపంలో ఒక భాగం. ఇంద్రుడు త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడిని చంపాడు. ఆయనకు ఆ పాపం చుట్టుకుంది. ఆ భయంకరమైన పాపం నుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ పాపాన్ని ప్రకృతిలోని 4 భాగాలుగా పంచమని సలహా ఇచ్చారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్య పాపాన్ని నలుగురికి పంచగా అందులో భూమి కొంత భాగం తీసుకొని చవిటి నేలలుగా మారింది. దానికి ప్రతీకగా ఎంత తవ్వినా పూడుకుపోయే వరాన్ని పొందింది. వృక్షాలు పాపాన్ని స్వీకరించి జిగురుని విసర్జిస్తూ ఉన్నాయి. నరికిన తిరిగి చిగురించే శక్తిని పొందాయి. నీరు పాపం వల్ల నురుగును కలిగి ఉన్న దేనినైనా శుద్ధి చేసే వరాన్ని అందుకుంది. చివరిగా స్త్రీలు ఆ పాపాన్ని స్వీకరించడం వల్ల వారికి ప్రతి నెల ఋతుక్రమం ఏర్పడింది. బదులుగా వారు పురుషుల కంటే ఎక్కువ ఆనందాన్ని మరియు సంతానోత్పత్తిని సామర్థ్యాన్ని వరంగా పొందారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.